ఇంకొకసారి ఇలాంటి వెదో పనులు చేసావంటే చంపేస్తాను. ఈ ఏరియా కార్పొరేటర్గా చెప్తున్నాను. మళ్ళీ నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించదు. ఇప్పుడే ఖాళీ చేస్తాం. రే పదండ్రా, పదండి. నానా నానా బాబు, అమ్మా, దేవతల వచ్చి నా కొడుకును కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అయ్యో బాబాయ్, వద్దు బాబాయ్. ఇక మీదట ఇలాంటి వెధవుల దగ్గర అప్పు చేయకండి. తమ్ముడు, మీ నాన్నగారు ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నారు. నువ్వు బాగా చదువుకొని ఆయన్ని బాగా చూసుకోవాలి. అలాగే అక్క. వెళ్ళొస్తానమ్మా. అలాగే. పద బాబు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక మీదట ఒక లెక్క. కార్పొరేటర్ క్రాంతితో పెట్టుకుంటే ఎవరికైనా కూసాలు కదిలిపోవాల్సిందే. చాలి పద. శవం వచ్చిందని ఫోన్ చేసి సచ్చా. శవం కావాలన్న శవాలు ఇంకా రాలేదేంటి? బేతల్ రాజు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. గతంలో ఎప్పుడైనా ఈ మార్చిరీలో తొంగున్నారా ఏంటి? మేమ్రా. మేమంటే రే సచ్చినోడా, ఒక శవం కావాలని నీతో డీల్ కుదుర్చుకున్నాం కదా మేమే. అవును కదా. శవం ఎక్కడా? అదేమన్నా బీడీ వెలిగించుకుని అగ్గిపెట్టా జేబులో పెట్టుకోవడానికి? లోపల ఉంది. చూపించు. ఆగండి ఆగండి ఆగండి. ముందు నా 5 లక్షలు. ప్రగతి ఇచ్చేవే. ఇదిగో అక్క. ఇప్పుడు చూపించు శవాన్ని. నాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన శవం వచ్చేది. శవం మీదే అని చెప్పి, అదే మీ తాలూకా వాళ్ళదే అని చెప్పి సూపరింటెండెంట్ గారు నమ్మి మీకు కాగితాలు ఇస్తేనే శవం మీతో పాటు వస్తుంది. ఇలా అయితే శవం వద్దు ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చే. ఆగవే. సూపరింటెండెంట్ గారు శవం మాదే అని నమ్మి శవాన్ని మాకు అప్పగించాలంటే ఏం చేయాలి? శవం మీద పడి గొల్లున ఏడుస్తూ వేరే వేరే యాంగిల్లో 4-5 ఫోటోలు దిగండి. చచ్చిపోయిన శవానికి నువ్వు పెద్దమ్మవి, మీరిద్దరూ పిన్నీలు అని చెప్పండి. పాపం చిన్నపిల్లే. ఎలా చచ్చిపోయింది? ప్రాణం పోయి. ప్రాణం పోతేనే కదరా చచ్చేది. ఇక్కడికి ఎలా వచ్చింది అని. రోగం రూపంలో వచ్చిందా, యాక్సిడెంట్ రూపంలో వచ్చిందా అని. యాక్సిడెంట్. సరే, ఇప్పుడే వెళ్ళి మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఫోటోలు తీయించేసుకుంటాం. మీరు మీ మొహాలతోనే శవంతో ఫోటోలు తీయించుకుంటే రేపేదైనా తేడా వస్తే ఆ శవం పక్కనే మీరు కూడా తొంగోవాల్సి వస్తుంది. కాబట్టి మీరెవరో ఎవ్వరూ గుర్తుపట్టకుండా వేషాలు మార్చుకొచ్చి ఫోటోలు తీయించుకుంటే బెటర్. కరెక్టేరా, తాగుబోతువైనా మంచి సలహా చెప్పావు. మా ఏర్పాట్లు మేము చేసుకుని వస్తాం. పదండి. ఏంటి తాతయ్య, ఎప్పుడు ఈ సీరియలే పెట్టమంటావు? ఈ సీరియల్ అంటే నీకు అంత ఇష్టమా?
నోరు తెరిచి చెప్పలేని నేను ఈ సీరియల్లో పిల్లల్ని చూపించైనా నువ్వు క్రాంతి అక్కా చెల్లెలని చెప్దామని ప్రయత్నం చేస్తున్నానమ్మా. పూజ ఇదిగో పెరుగు. తాతయ్య పెరుగు వేయమంటావా? ఏంటి మళ్ళీ ఇది సీరియల్ తాతగారు? తాతయ్యకి ఈ సీరియల్ అంటే చాలా ఇష్టమంట క్రాంతి. తను మంగ అక్క. అది నేనా? అంటే అక్కని నేనా? ఆ పక్కనుంది గంగ చెల్లి. పూజ అక్కయితే నేను చెల్లె తాతగారు. నువ్వక్క, నువ్వు చెల్లి. అయ్యో తాతయ్య, తాతయ్య, అయ్యో తాతయ్య, మంచినీళ్ళు తీసుకునిరా. మంచినీళ్ళు తీసుకునిరా. తాతయ్య, క్రాంతి త్వరగా రా. క్రాంతి! తాతయ్య గారు నేను తీసుకొస్తాను. తాతయ్య, 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 ఏమైంది? తాతయ్య, అయ్యో రక్తం. అయ్యో రక్తం పోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఇదేంటి ఫోటోలు తీయాలన్నారు, మరి హాస్పిటల్ తీసుకొచ్చారేంటి? నువ్వు ఫోటోలు తీయాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఓ బెడ్ మీద ఉన్నారా? బెడ్ మీద కాదు, స్ట్రెక్చర్ మీద ఉన్నారు. పాపం పేషెంట్ కొన ఊపుతున్నట్టుంది, అందుకే ఫోటోలు తీయించుకుంటున్నట్టున్నారు. పదవయ్యా. ఇదేంటి మార్చురీ రూమ్కి తీసుకెళ్తున్నారు? నువ్వు ఫోటోలు తీయాల్సింది అక్కడే. అంటే శవానికి ఫోటోలు తీయాలా? పదవయ్యా, పద. ఇదేంటి శవాన్ని పెళ్లి కూతుర్లా అలంకరించారు? పెళ్లి వయసే కదా బాబు, ఎలాగో పెళ్లి చేసి పంపించలేకపోయాం. అందుకే పెళ్లి కూతుర్ని చేసి పంపుదామని డెకరేట్ చేశాం. నువ్వు ఫోటోలు లాగించు. సరే. చిన్న కరెక్షన్. ఇప్పుడు కానీ ఒక్క నిమిషం. ఏంటయ్యా ఫోటో తీయడానికి వచ్చి సంవత్సరం కామ్గా ఉంది, నువ్వు మాత్రం ఒక్క నిమిషం దబ్బుతున్నావు. ఇదిగో మీరిలా ముసుగులు వేసుకుంటే మీరే అని సూపరింటెండెంట్ గారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ముసుగులు తీసి మీ మొహాలు కనబడేలా పెట్టుకోండి. ఇప్పుడుది ఫోటోలు.
ఇప్పుడు పదండి సూపరింటెండెంట్ గారి దగ్గరికి. డాక్టర్ డాక్టర్ ఏమైందమ్మా? మా తాతయ్య గారు మెట్ల మీద నుంచి కింద పడిపోయారు డాక్టర్. అరే రే, మొన్నే ఈయన పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు అనుకుంటే ఇంతలోనే ఇలా జరిగిందా? సరే లోపల తీసుకురండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు పెట్టి చూసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. తన మీద కోపడతారు ఎందుకండి? తనేమైనా కావాలని చేసిందా? లేదు లేదు క్రాంతి, బావ కోప్పడడంలో తప్పు లేదు. కావాలని చేయకపోయినా తాతయ్య గారికి ఇలా జరగడానికి కారణం నేనే. నువ్వు బాధపడక పూజ, తాతగారికి ఏం కాదు. డాక్టర్, మా తాతగారికి ఎలా ఉంది? డాక్టర్ తాతగారికి ఎలా ఉంది? మాట్లాడరేంటి డాక్టర్? ఎలా ఉంది? సారీ అమ్మా. డాక్టర్, తలకి బలమైన గాయం తగలడం వల్ల కాసేపు ఆయన స్పృహలోకి వచ్చిన మళ్ళీ కోమాలోకి వెళ్ళారు. మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకురండి. ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం. చూద్దాం, మళ్ళీ ఆయన కోమాలోంచి బయటకు వస్తారని అనుకుందాం. మీరేళ్ళు చూడొచ్చు. పదండి. తాతయ్య లేకండి, తాతయ్య లేవండి, తాతయ్య తాతయ్య లేకండి, తాతయ్య లేవండి, తాతయ్య 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 తాతయ్య. పద. ఇద్దరు గుర్తుపెట్టుకోండి, స్ట్రెచ్చర్ మీద ఉంది శవం కాదు. హెల్త్ ప్రాబ్లం వచ్చినా మన బంధువు. ఎవరు అడిగినా అదే చెప్పాలి. శవాన్ని శవం కాదని చెప్తే చూసిన వాళ్ళు నమ్ముతారా? ఎవరైనా దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని చూస్తారంటేనే ఇది పేషెంట్ కాదు శవం అని తెలియటానికి.
అబద్ధం చెప్పాల్సిన కర్మ మనకేంటక్క? 5 లక్షలు ఇచ్చి కొన్నాం. ఛీ! మైక్లో అనౌన్స్ చేయవే. ఏయ్, శవం మనం బంధువని డాక్టర్ని కలిసి ఇంకా నమ్మించలేదు. సర్టిఫికెట్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? పదండి వెళ్దాం. ఏయ్, చూసుకోనక్కర్లేదా? సారీ బేటీ, మాది టెన్షన్లో ఉండి చూసుకోలేదు. సరేలే క్రాంతి, చూసుకోలేదంటున్నారు కదా. ఇదేంటి శవమా? శవము కాదు బాబు, పేషెంట్. మాది చుట్టం. పేషెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి క్లాత్ కప్పినట్టు తల మీద క్లాత్ ఏంటి? మాది బేటీ ఎప్పుడు గల్లు గల్లు మని తిరుగుతూ ఉండేది. ఇప్పుడు స్పృహ లేకుండా పడి ఉంది. దాని ఫేస్ అట్లా చూడలేక క్లాత్ కప్పినాయి. చలో చలో. ఆ, ఏయ్, ఆగండి. ఏంటి బేటీ? మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ అమ్మాయి మీ బంధువు కాదు. లేదు బేటీ, మాది బంధువు. మాది బ్రదర్ కా బేటీ. మీరు చూస్తే ముస్లింలు. ఈ అమ్మాయి నుదుటి మీద బొట్టుంది. మీ బంధువు ఎలా అవుతుంది? అవును కదా. మిమ్మల్ని చూస్తేనే తేడాగా ఉంది. నిజంగా ఈ అమ్మాయి మీ బంధువు కాదు కదా? పేషెంటా శవం? చెప్పండి. మేడం, నా డబ్బులు నాకు ఇస్తే నేను బయలుదేరుతాను. ఇస్తామని చెప్పినాం కదా, నువ్వు వెళ్ళు అయ్యా. ఏంటండి చక్కగా శవం దగ్గర ఫోటోలు తీల్చుకున్నారు?